నాదరగుల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో ప్రతిదీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ జరిగింది 2014 నీ ప్రభుత్వంలో, 2016లో బుటిషన్ చేసింది నీ ప్రభుత్వంలో, ఎస్ఎల్పి 2022లో వేస్తే కనీసం కౌంటర్ కూడా నువ్వు వేయకపోతే 2025 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కౌంటర్ వేసి ఇది ప్రభుత్వం భూమిని కొట్లాడుతుంది. మేము 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి చుట్టూ రెడ్ ఎంచింది నీ టైంలో. మరి ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని నన్ను ఇంకొకరిని ఎందుకు లాగుతున్నావు? ఇంకొక విచిత్రమైన ఆరోపణలు చేస్తున్న దీంట్లో నా కొడుకు హర్షారెడ్డి గురించి చెప్తాడు, దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో, ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పెళ్ళం గాని, నా కొడుకు గాని, నా కుటుంబ సభ్యులు గాని ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్, అబద్ధాలు రావు. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని ఒక అబద్ధాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు, ఖబర్దార్ అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక రెండో విషయం వట్టెనాగులపల్లి, ఇదొక భాగవతం, ఇదొక పచ్చిబూతు. ఇది షా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పంచాయతీ. వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూమి అది. ఆ కుటుంబానికి సంబంధించిన భూమిలో దాంట్లో ఒక పార్ట్నర్ దగ్గర ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ టైంలో జరిగింది ఏదైతే ఉందో ఈ వట్టెనాగులపల్లికి సంబంధించింది కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి అంటగడతాడు. ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులకు అంటగడతారు, వారి కుటుంబ సభ్యులకు అంటగడతాడు. అసలు అక్కడ యథార్థం ఏంటి? దాంట్లో నిస్వార్థం ఏంటి? ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఈ అబద్ధాలు రావు గాని, ఈ డ్రామాలు రావు గాని, శకుని మామ గాని ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఇటు పుల్ల తీసి ఇటు బెటరు. దీంట్లో ఈరికొచ్చిన లాభం ఏంటో డ్రామా చూపిస్తాను. ఈ షా కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడి దగ్గర ఒక కంపెనీ డెవలప్మెంట్ తీసుకుంది. ఆ కంపెనీలో నా కొడుకు కూడా భాగస్వామి, నలుగురితో పాటు నా కొడుకు భాగస్వామి. ఆ కంపెనీ డెవలప్మెంట్ కి తీసుకుంటే ఆ డెవలప్మెంట్ కు సంబంధించిన ఆస్తి, ఆ షా కుటుంబానికి సంబంధించిన ఆస్తి, అక్కడ ఉండే సర్వే నెంబరు మీకు ఒక్క 2 నిమిషాల్లో దీన్ని స్పష్టంగా మీకు మీడియా మిత్రులకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజానికం కూడా చూస్తుంది, ఒక్కొక్కటి చూడాల్సిందిగా విన్నవించుకుంటున్నా. ఇది ఈ వట్టెనాగులపల్లిలో వారు చెప్తున్న భూములు. ఇది వట్టెనాగులపల్లిలో వారు చెప్తున్న భూములు. ఈ భూముల్లో ఏందయ్యా అంటే ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది ఆవోము ఈవోము అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా. ఈ అబద్ధాలు రావు, ఈ డ్రామాలు రావు. ఈ శకుని మామకు సంబంధించిన సంస్థ ఆవోము ఈవోము అనే ఒకటి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తా. ఈ ఆవోము ఈవోమికి సంబంధించిన సంస్థ ఇదిగోండి, ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది డెవలప్మెంట్ కి తీసుకుంది. ఈ బ్లూ కలర్ కి సంబంధించింది ఇంకొకరు తీసుకున్నారు, దాంట్లో నా కొడుకు ఒక భాగస్వామి. ఇక ఈ రెడ్ కలర్ కి సంబంధించింది ఆ షా కుటుంబంలో కొట్లాడే పంచాయతీ ఉన్నది. ఇది ఒరిజినల్ గా ఈ భూమి మొత్తం కూడా షా కుటుంబానికి సంబంధించింది, వారు అన్నదమ్ములది. దీంట్లో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ఓఆర్ఆర్ ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ ఓఆర్ఆర్ లో ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన కొంత ఆస్తి గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. ఎక్వైర్ చేసినప్పుడు భూమి తగ్గింది. భూమి ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే అధికార పార్టీ అండుంటుందో వారు ఇది నాది ఫెన్సింగ్ వేసుకొని
ఒక డిమార్కేషన్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటారు. అలా చేసుకున్నదే ఈ గ్రీన్ పార్ట్ ఆ ఓము ఈ ఓము అనే కంపెనీ చేసుకుంది ఒక ఓనర్ దగ్గర నుంచి. ఇది షా కమ్యూనిటీకి సంబంధించింది కాదు, షా వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. ఈ ఆ ఓము ఈ ఓము ఏదైతే ఉందో వీళ్ళ కోసమని, ఈ ఓఆర్ఆర్ లో పోయిన భూమి మాకు సంబంధం లేదని, మా బిట్టు ఇది అని ఈ గ్రీన్ పార్ట్కి సంబంధించిన 21 ఎకరాల 28 కుంటలు వీరు పొజిషన్ లోకి వచ్చారు. ఎప్పుడైతే ఓఆర్ఆర్ పోయిందో, ఓఆర్ఆర్ పోయిన తర్వాత ఆ ఓఆర్ఆర్ లో వాళ్ళ షేరు డిలీట్ చేసుకోకుండా ఏదైతే ఉందో ఆ కుటుంబంలో వచ్చిన సమస్య అది. దానికి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. దీన్ని 2020 ముందు 19/8/2023 19/8/2023 నాడు ఇది ఒరిజినల్ గా 111 ల్యాండ్. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనంగా ఈ భూమిని ఆ శకున మామకు సంబంధించిన ఆ ఓము ఈ ఓము అనే కంపెనీ డెవలప్మెంట్ కి తీసుకున్న ల్యాండ్ ని నాలా కన్వర్షన్ ఆనాటి ప్రభుత్వం చేసింది. కేవలం 15 రోజులు 18 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చేసి దాంట్లో అనేక లావాదేవీలు పెట్టుకుని దాని చుట్టూ ఫెన్సింగ్ చేశారు, రేకులు పెట్టారు, పెట్టి దాన్ని పొజిషన్ లో తీసుకున్నారు. ఈ అమాయకుడు సర్వే నెంబర్ 245 ఈ షాకు సంబంధించిన కుటుంబ సమస్యలు ఏదైతే ఉందో ఇప్పుడు మాట్లాడే షాకు సంబంధించిన దాంట్లో ఈ భూమి అతన్ని రెచ్చగొట్టి దీన్ని పరిపరి విధాలుగా చిత్రీకరించే విధంగా చిత్రీకరించారు. దానికి కారణం ఇక్కడ వీళ్ళకి గ్రీన్ లో డెవలప్మెంట్ లో రావాల్సిన లావాదేవీలు యథార్థంగా పోయిన భూమి తగ్గితే దాని ప్రకారం వాళ్ళ షేరు తగ్గుద్ది. షేరు తగ్గుద్దని ఏకైక లక్ష్యంతో ఈ షాని రెచ్చగొట్టి ఈ రాద్ధాంతం అంతా చేసి దీంట్లో ఈ ప్రభుత్వానికి సంబంధం ఉంది, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు సంబంధం ఉందని దీనికి ఒక రంగేస్తాడు. పొగరులేటి మాటలు విన్నాం. ఆ పొగరులేటి సెక్రటేరియట్ కు ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకవైపు బిర్లా మందిర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం, మరొక వైపు అమ్మవారు, మరొక వైపు మస్జిదు, చర్చు, అంత పవిత్రమైనటువంటి సెక్రటేరియట్ లో కూర్చొని నిజాలు దాచి అబద్దాలు మాత్రమే మాట్లాడాడు ఆ పొగరులేటి మంత్రి. నిన్న ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే, ఆయన బూతులు మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎంత డిఫెన్స్ లో పడ్డాడో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సరుకు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు తిట్లకు ఎత్తుకుంటారు. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎంత డిఫెన్స్ లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సమాధానం లేదు గనుకనే నువ్వు తిట్ల రాగాన్ని అందుకున్నావు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు దించుకోనో తిట్లదండం అందుకోనో పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఆయన ఎంత ఆయాసపడ్డాడో మనం చూసాం. చాలా ఆయాసపడ్డాడు. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తనకంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు.
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయన్నే బయటపెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయన్నే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుడు కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. ఇలా నిన్నటి ప్రెస్ మీట్ తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు నిన్న. ఇప్పుడు ఇష్యూ సింపుల్ బై ఇలా క్రషర్ కు సంబంధించి శాసనసభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? అరే మా మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో జరిగిన అవినీతిని, అవకతవకల్ని మా అధికారులే గుర్తుపట్టారు, మీరేం బయటకు తీయలే ప్రతిపక్షము, మా అధికారులు మేమే గుర్తుపట్టినాం, మేమే పెనాల్టీ వేసినాం, మేమే పైసలు కట్టించినామని ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టంగా చెప్పారు. మైనింగ్ మంత్రి గారు ఏం చెప్పిండ్రు అదే అసెంబ్లీలో? లేదా కరెంటు మీటర్ల షార్టేజ్ ఉండే అందువల్ల డీజిల్ జనరేటర్ మీద నడుపుకున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్ అని మైనింగ్ మంత్రి చెప్పాడు. మరి అనుమతులు లేవు కదా అంటే ఆ అనుమతులు కొద్దిగా లేట్ అవుతాయి కదా, ఢిల్లీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అప్లై చేసుకున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని మైనింగ్ మంత్రి చెప్పాడు. అధికారులు ఏం చెప్పారు? ఒక్క అధికారి కాదు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్ డిపార్ట్మెంట్ 4 శాఖల అధికారులు మైన్ ఇన్స్పెక్ట్ చేసి 4 శాఖల అధికారులు ఇది ఇల్లీగల్ మైన్, అనుమతులు లేకుండా నడుపుతున్న మైన్ అని 4 శాఖల అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ కు నోటీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 4 శాఖల అధికారులు చెప్పింది తప్ప, పొంగులేటి చెప్పింది తప్ప, ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పింది తప్ప, ఈ బాంబులేటి చెప్పింది తప్ప, మైనింగ్ మంత్రి చెప్పింది తప్ప, ఈ పొగరులేటి చెప్పింది తప్ప. ఇవాళ ఆయన సమాధానం చెప్పాలి. శాసనసభలో ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి ఇద్దరు చెప్పారు ఇది రాఘవకు సంబంధించిందే, మా అధికారులే గుర్తుపట్టారు, రాఘవ మీద కేసులు పెట్టాము, రాఘవ దగ్గర డబ్బులు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచరులే చెప్పారు. నువ్వేం బుకాయిస్తున్నావు, అది నాకు సంబంధమే లేదు అని బుకాయిస్తున్నావు. అరే 4 శాఖల అధికారులు పోయి ఒక్కసారి కాదు నీకు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. యాక్షన్ తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరులేటి, ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకవట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిగూసి మారేడుగా చేసే ప్రయత్నం. ఆ మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ వేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా. నువ్వు నీ కంటైనర్ మీద నీ పేరుంటది, మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటీస్ ఇస్తే, మైనింగ్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే నీ ఉద్యోగి రిసీవ్డ్ అని సంతకం పెట్టి డేట్ వేసి ఫోన్ నంబర్ పెట్టి రాసిచ్చిన డాక్యుమెంటే కదా నేను అసెంబ్లీలో చూపించింది. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు తప్పు? ముఖ్యమంత్రి తప్ప? చెప్పు, నా ముఖ్యమంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు, మైనింగ్ మంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు,
నువ్వు కూడా అసెంబ్లీలో ఉన్నావు కదా, ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, మైనింగ్ మంత్రి మాట్లాడేటప్పుడు నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు. నువ్వు ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు నాకు మైన్ లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదు? అంటే నువ్వు బుకాయిస్తున్నావు, ఈ బాంబులేటి అబద్దాలు చెప్తున్నాడు.